వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మిర్రర్ వర్క్లో థర్డ్ టైప్ నేర్చుకుందాం. దీనికోసం నేను రౌండ్ షేప్ మిర్రర్ అనేది తీసుకున్నాను. దీనికి ఆరి వర్క్ చూద్దాం. సో నీడిల్ ఒక సైడ్ నేను పంచ్ చేస్తున్నాను. చూడండి, దీనికి పర్టికులర్ షేప్ ఏం లేదు. ఆ కార్నర్, మిర్రర్ కార్నర్ అనేది కవర్ అయ్యేటట్టు మనం ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిర్రర్ కార్నర్ అనేది కొంచెం థ్రెడ్ కింద కవర్ అయ్యేటట్టు మనం లాంగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ బిగ్ సైజ్ అద్దం అనేది తీసుకున్నాను. సో లాంగ్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్ నెక్స్ట్ ఎక్కడ వేయాలంటే, ప్రీవియస్ స్టిచ్లో మనకి వేసుకున్నాం కదా లాంగ్ స్టిచెస్, చూసారు కదా యారో మార్క్స్ స్టిచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ముందు మనం నెక్స్ట్ స్టిచ్ అనేది వేయాలి. ఓకే, ప్రీవియస్ స్టిచ్ ఉంది కదా దాని ముందు స్టిచ్ అనేది వేసుకుంటాం. చూడండి, నెక్స్ట్ స్టిచ్ కూడా మిర్రర్ మీద నుంచి అలానే పాస్ అవుతూ ఒక లాంగ్ స్టిచ్, ప్రీవియస్ స్టిచ్ ముందు. ఓకే, ప్రీవియస్ స్టిచ్ ఎక్కడుందో దాని ముందు స్టిచ్ అనేది వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ అలా ప్రీవియస్ స్టిచ్ ఎక్కడుందో దాని ముందు స్టిచ్ అనేది వేసుకుంటూ ఉంటాం. సేమ్ ప్యాటర్న్ ఈ స్టిచ్ అంతా అలా రౌండ్స్, ఎన్ని రౌండ్స్ మనం చెయ్యాలి అంటే మిర్రర్ వర్క్ చుట్టూ ఈ అద్దం కార్నర్స్ కనబడుతున్నాయి కదా మనకి రౌండ్ షేప్, అదంతా కవర్ అవ్వాలి. చుట్టూ మనకి సిల్క్ థ్రెడ్డే ఉండాలి. మిర్రర్ కార్నర్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనం ఈ వర్క్ అనేది చేయాలి. ప్రీవియస్ స్టిచ్ ఎక్కడైతే ఉందో దాని ముందు మనం ప్రెజెంట్ స్టిచ్ అనేది వేయాలి. అంతా లాంగ్ స్టిచ్చే ఉంటుంది ఈ వర్క్లో. అద్దం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఇప్పుడు అదే సిల్క్ థ్రెడ్ని కంటిన్యూస్గా మనం ఫినిషింగ్ కోసం ఆ మిర్రర్ చుట్టూ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇక్కడ నేను పెద్ద సైజ్ అద్దం తీసుకున్నా కాబట్టి నాకు ఒక 4 రౌండ్స్ దాకా పట్టింది. అదే మీరు చిన్న సైజ్ మిర్రర్ తీసుకుంటే 2-3 రౌండ్స్కే మన కార్నర్స్ అనేవి కవర్ అయిపోతాయి. ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్స్లో ఇదే ఈజీ టైప్. ఓకే, లాస్ట్లో ఒక ఎండ్ నాట్. ఇది మిర్రర్ వర్క్లో థర్డ్ టైప్. ఇప్పుడు మనం ఫోర్త్ టైప్ అనేది చూద్దాం. నేను ఇక్కడ మిర్రర్ ఆల్రెడీ నేను గ్లూ చేసుకున్నాను. దీని చుట్టూ మనం బీడ్స్ వర్క్ ఇవ్వటం. ఇది చాలా సింపుల్. ఇది ఒక టైప్ ఆఫ్ మిర్రర్ స్టిచ్. చుట్టూ బీడ్ స్టిచ్ అనేది ఇస్తున్నాం. బేసిక్ బీడ్ స్టిచ్ అంతే. ఓకే, ఇది మోస్ట్లీ స్లీవ్స్లో మనం చిన్న చిన్న బుటాస్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ స్టిచ్ ఇది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. చూడండి, ఇది కూడా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది మిర్రర్ వర్క్లో ఫోర్త్ టైప్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.